అడగకూడదు. సో పర్సనల్గా అంటే లైక్ మీ వరకు మీ ఫ్యామిలీ వరకు మీరు అన్నట్టు ఇదే ఇష్యూ ఎంత ఎఫెక్ట్ అయింది ఈ మేమ్స్ కానీ యూట్యూబ్ వచ్చిన థింగ్స్ కానీ మీ మీద కానీ సుమా గారి మీద కానీ మొన్న మీ అబ్బాయి వచ్చిన సినిమా మీద కానీ ఎంటైర్ ఓవరాల్గా ఒక పాయింట్ మాట్లాడితే ఎంత ఎఫెక్ట్ అయింది? డెఫినెట్గా ఒక 70%. ఎందుకంటే డ్యూరింగ్ బబుల్ గమ్ టైంలో సరే అంతకుముందు ఈ సోషల్ మీడియా అంతా కూడా నేను సుమారు డివోర్స్ తీసుకున్నామని చెప్పేసి అని చెప్పేసి రాశారు. అది వాళ్ళకి ఏం తెలియదు, ఏం చూడలేదు, పెట్టలేదు, రాసేసారు, చర్చలు పెట్టేశారు, చర్చించేశారు. అసలు ఒకళ్ళు ఒకవైపు నా వైపు, ఒకళ్ళు ఇంకొకళ్ళ వైపు వాదన వినిపించినట్టు వాదించేశారు. అంటే డిస్కషన్లు పెట్టి నవ్వుకున్నాం సార్. బట్ రియాక్ట్ అయితే ఎక్కడేం చెప్తే మళ్ళీ ఇంకా ఎక్కువ చేసేస్తారేమో అని ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు ఆ పార్ట్లో. అది పక్కన పెడితే డ్యూరింగ్ మై సన్స్ రిలీజ్ మా అబ్బాయి గురించి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్, అంటే కింద ట్రోలర్స్ వాళ్ళు పక్కన కింద కమెంట్స్ ఉంటాయి కదా, ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ చేయడం అవన్నీ ఉన్నాయి. నేను చాలా వరకు గుండె ధైర్యం చేసుకుని ఇవి వస్తాయి, ఇవన్నీ కామెంట్స్ ఓకే, చాలామందికి వచ్చాయి, ఇది మనకు కూడా వస్తుంది, నో ప్రాబ్లం, హీ విల్ రాక్ స్టడీగా పైకి వస్తాడులే, పైకి రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఒక పాయింట్ అయిన తర్వాత అన్నిసార్లు మాట్లాడితే మనకే బాధ అనిపిస్తుంది. మనం కనుక ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక 20 మంది కూర్చొని తూ తూ తా తీ తూ అని చెప్పేసి బండబూతులు కనుక తిడితే ఆ చెట్టుని ఒక 2 రోజులు 3 రోజులు, అది వారం 10 రోజులు చచ్చిపోతుంది. అలా తయారయ్యారు. కింద కామెంట్స్ అన్నీ ఇష్టం వచ్చినట్టుగా, ఇదేంటి వీడియో హీరోనా, ఇంకోటి అది ఇది అని చెప్పేసి అంటే ఒక పాయింట్ అయిపోయిన తర్వాత మనకి చాలా బాధ వేసే విధంగా నేను గట్టిగానే ఉన్నా, కానీ ఆ తర్వాత కొంత ఎక్స్ట్రీమ్ తర్వాత తట్టుకోలేకపోయాను. సరే అది పక్కన పెడితే నా కూతురు మీదకి అన్యం పుణ్యం ఎరిగిన పాప మీదకి ఇష్టం వచ్చిన కామెంట్లు. అంటే కొంతమంది ఉంటారు ఉన్మాదులు, ఇందాక చెప్పాను చూడండి, కొంతమంది, నాట్ ఎవ్రీవన్, పారాసైట్స్ అంటారు. వాళ్ళు ఏంటంటే పరాన్న జీవులు, ఇంకొకళ్ళ మీద పడి వాళ్ళని తిని వాళ్ళు బతుకుతారు, వాళ్ళని చంపేసి. అలా కొంతమంది అలాంటి కామెంట్స్ ఫేస్ చేశాను ఫ్యామిలీ మీద. బాధ అనిపించదా? బట్ అది కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఇది కామెంట్ చేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ ఇంకా ఎక్కువ చేస్తారు, 100 చేస్తారు అన్న భయంతో వదిలేసి. అంటే ఏదైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద పడుతుంది ఎంత కాదనుకున్నా. కాన్ఫిడెన్స్ ఇంకొకటి, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవాడికి మీరు 100 అనండి, ప్రాబ్లం లేదు, వాడికి ఏం కాదు. ఇప్పుడు మా అబ్బాయికి ఏం కాదు, ఎందుకంటే వాడికి హీఈస్ వెరీ కాన్ఫిడెంట్. ఇప్పుడు తల్లిదండ్రులుగా మేము ఉన్నాం కాబట్టి మా కాన్ఫిడెన్సు, మా పెంపకమో, ఇంకోటో, వాడు పెరిగిన విధానము, వాడి ఫ్రెండ్స్, ఇంకోటి వాడి సర్కిల్ అని కలిపి వాడి కాన్ఫిడెన్స్ లెవెల్ ఒకటి ఉంటుంది. సో వాడికి ఏం కాదు. ఆడపిల్లకి తెలియదు కదా, మరి చిన్నపిల్లకి తప్పు కదా, అలాంటివి ఇబ్బంది ఉంటాయి. ఎవరిని ఇప్పుడు నా పిల్లల్ని కాదు, ప్రతి హీరో పిల్లల్ని కూడా తగులుకుంటున్నారు కదా, ఎవరిని వదిలిపెడుతున్నారు? పెద్ద స్టారు పిల్లల్ని కమెంట్ చేస్తున్నారు, పెద్ద హీరోలు పిల్లల్ని కమెంట్ చేస్తున్నారు, ఇంకెవరిని వదిలిపెడుతున్నారు మీరు?